కృష్ణా జిల్లా కంచికచర్లలోని అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాల వారోత్సవాలు విజయవంతంగా సాగుతున్నాయి. గత 4 రోజుల క్రితం ప్రారంభమైన ఈ వారోత్సవాల్లో విద్యార్థులు, అధ్యాపకులు హాజరవుతున్నారు. కళాశాల స్థాపించి 10 ఏళ్లు గడిచిందని, ఈ 10 ఏళ్లలో ఎన్నో విజయాలు సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. కళాశాలలో విద్యాభ్యాసం చేసిన వారు విదేశాల్లో పలు హోదాల్లో ఉన్నారని నిర్వాహకులు గుర్తు చేశారు. నేను డిఆర్డిఓలో సైంటిస్ట్ని. ఈరోజు అమృత సాయి ఇంజనీరింగ్ కాలేజ్ పరిటాల వారు 10వ వార్షికోత్సవం వాళ్ళ కాలేజ్ డే జరుపుకుంటున్న సందర్భంగా నన్ను అతిథిగా ఆహ్వానించారు. ఇక్కడ మేనేజ్మెంట్ మరియు పిల్లలు చేస్తున్నటువంటి గొప్ప విజయాలని చూసి నాకు ఎంతో ఆనందం వేసింది. మున్ముందు ఇక్కడ చదువుకున్న పిల్లలు విద్యను అభ్యసించిన పిల్లలందరూ కూడా మంచి పేరు వాళ్ళ ఆర్గనైజేషన్కి, వాళ్ళ కాలేజ్కి, దేశానికి కూడా తెస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమృత సాయి ఇన్స్టిట్యూట్ ఇలాగే వర్ధిల్లుతూ డబుల్ సెంచరీ కూడా కొట్టి దేశంలోని అత్యున్నతమైన ఇన్స్టిట్యూట్లలో ఒకటిగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమృత సాయి ఎడ్యుకేషనల్ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్కి ప్రెసిడెంట్గా ఉన్నాను. మేము అమృత సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీని 2007వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఆ రోజు స్థాపించినటువంటి రోజు ఈ ప్రాంతం ఎక్కడా కూడా ఎడారిలాగా ఉండేది. అటువంటి ప్రాంతంలో ఈ కళాశాలను అభివృద్ధి చేసి 4 బ్రాంచెస్ తోటి 240 మంది విద్యార్థులతో ప్రారంభించినటువంటి సంస్థ ఈరోజు 14 బ్రాంచీలు ఉన్నాయి. పాలిటెక్నిక్ అయితేమి, ఎంటెక్ అయితేమి, పీజీ అయితేమి, బీటెక్ అయితేమి 14 బ్రాంచెస్ తోటి ఉన్నాం. తర్వాత 2F రికగ్నిషన్ తీసుకొచ్చాం. యూజీసీ 2F రికగ్నిషన్ ఇవ్వటం జరిగింది. పర్మనెంట్ అఫిలియేషన్ పొందడం జరిగింది. అట్లనే NAAC A గ్రేడ్ పొందాం. NBA అక్రిడేషన్ కూడా రాబోతుంది. చక్కగా విద్యార్థులకు మంచి భవిష్యత్తునిస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి స్కిల్స్ని మా ఫ్యాకల్టీ చక్కగా తీర్చిదిద్దుతూ భవిష్యత్తుకు భారతదేశానికి కావాల్సినటువంటి భవిష్యత్తు ఇంజనీర్స్ని తయారు చేస్తున్న అనటంలో సందేహం లేదు. మా కళాశాలలో మా ప్రిన్సిపల్ కానీ, CEO గారు కానీ, మా ఫ్యాకల్టీ కానీ, HODs కానీ, స్టూడెంట్స్ కానీ చక్కగా మా కళాశాలకు పేరు తీసుకొస్తున్నారు. వీళ్ళందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మా యాజమాన్యం తరఫున కళాశాలకి ఏ వస్తువులు కావాలంటే ఆ వస్తువులు వెంటనే కలగజేయటం వరకు మేము చేస్తున్నటువంటి కృషి. ఈరోజు రాష్ట్రం విడిపోయి రాజధాని ఇక్కడ అభివృద్ధి చెందటం, CRDA పరిధిలోకి ఈ ప్రాంతం రావటం, ఇప్పుడిప్పుడే అన్ని కంపెనీసు, ఇక్కడ నది మీద బ్రిడ్జెస్, ఈ ప్రాంత అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మనం రాజధానికి చాలా దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు అన్ని ప్రాంతాలకి యాక్సెస్ డెవలప్ అయింది. ఇంకా మంచి కళాశాలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అటానమస్ స్టేజ్కి తీసుకెళ్ళి ఇంకా దేశంలో ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీగా మాది స్థాపించబడాలి అని, మా దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులకి, వాళ్ళ తల్లిదండ్రులందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి భగవంతుడిని కోరుకుంటూ మీ దగ్గర నుండి సెలవు తీసుకుంటాం. రామ్మోహన్ రావు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్, అమృత సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. Myself K. రామ్మోహన్ రావు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్, అమృత సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిటాల. మరి మేము ఈ ఇన్స్టిట్యూషన్ని 5 అకాడమిషియన్స్ కలిసి 2007లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 2007లో ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు మేము ఇక్కడ ఈ ఏరియాని ఎంచుకున్నాం. ఇది కృష్ణా వెస్ట్ ఏరియా, రూరల్ ఏరియా అనేటువంటి ఆలోచనతో, ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయనేటువంటి ఆలోచనతో 2007లో మరి ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకుని అమృత సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఎస్టాబ్లిష్ చేశాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ దగ్గరగా మరి చదువు సౌలభ్యంగా రూరల్ పీపుల్కి అగ్రికల్చర్ ఫ్యామిలీస్లో ఉన్నటువంటి పిల్లలకి బాగా అందుబాటులో ఉండాలనేటువంటి ఆలోచనతో ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసి
క్లియర్ విజన్ తోటి మంచి ఆలోచనలతోటి ఈ ఇన్స్టిట్యూషన్ పెట్టే రోజునే అటానమస్కి వెళ్ళాలి, అలాంటి మంచి ప్రొఫెషనల్స్ని మంచి టెక్నోక్రాట్స్ని ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని, అలాగే ఇక్కడి నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ సొసైటీకి కంట్రీకి ఉపయోగపడేటువంటి విధంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతోటి స్టార్ట్ చేసాం. బాగా మమ్మల్ని ఆదరించి మమ్మల్ని గుర్తుపెట్టుకున్నందుకు వాళ్ళకి మేము సరైన శిక్షణ ఇస్తామని హామీ ఇస్తూ నా అమృత్ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తరఫున హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.